సో హలో గైస్, అందరు ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు లాస్ట్ ఫ్యూ వ్లాగ్స్లో చూసుంటే అన్ని రివ్యూ వీడియోస్ అవుతున్నాయి. సో ఈ రోజు అయితే ఒక స్పెషల్ ఈవెంట్ ఉంది, అది కూడా మన ట్రాంప్ నుంచి అయితే ఉంది. సో ఆ ఈవెంట్ అటెండ్ అవ్వకపోతే ఎట్లా? సో ఇవాళ అయితే మనం వరల్డ్ ఆఫ్ ట్రాంప్ హైదరాబాద్ ఈవెంట్కి వెళ్ళబోతున్నాం. సో చూద్దాం ఇవాళ ఈవెంట్ ఎట్లా అవుతుందో. సో నాతో పాటు మీరు కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేయండి. సో లెట్స్ గో గైస్, వెళ్దామా? సో చలో గైస్, మెయిన్ రోడ్ మీద కూడా వచ్చేసినాం మనం. ఇప్పుడైతే యాక్చువల్లీ షామీర్పేట వెళ్ళాలి మనం, కానీ ఉప్పల్ నుంచి అయితే ఇంకో ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడు మనని. బోడుపల్ వెళ్తున్నాను నేను ప్రస్తుతానికి. బోడుపల్ వెళ్ళిపోయి నితిన్ అని మన లాస్ట్ ఫ్యూ బ్లాగ్స్ లో చూసే ఉంటారు మీరు. సో నితిన్ ని కూడా పిక్ చేసుకొని ఇద్దరం అయితే వెళ్ళిపోతాం. సో బేసిక్ గా గైస్, వరల్డ్ ఆఫ్ ట్రాంప్ ఈవెంట్ అనేది మన ట్రాంప్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. సో బేసిక్ గా ఈవెంట్ లో ఏముంటది అంటే, లైక్ ట్రాంప్ నుంచి ఉన్న అన్ని బైక్స్ మోస్ట్లీ ఉంటాయి. అండ్ కస్టమర్స్ కి, అంటే ఎవరైతే ఈవెంట్ అటెండ్ అవుతారో వాళ్ళకి టెస్ట్ రైడ్స్ కూడా ఇస్తారనమాట. సో ఇది ప్రతి ఒక్క ప్లేస్ లో అవుతుంది. లైక్ హైదరాబాద్ లో ఇవాళ ఎట్లా అవుతుందో అట్లానే ప్రతి ఒక్క సిటీలో అవుతుంది అనమాట. ముంబైలో అవుతుంది, ఢిల్లీలో అవుతుంది, అట్లా. అండ్ మోస్ట్లీ చాలా మంది బైకర్స్ ఈవెంట్ కూడా అటెండ్ అవుతారు. అట్లీస్ట్ టెస్ట్ రైడ్ చేయకపోయినా మనం చూడొచ్చు అనమాట. వేరే బైక్స్ ని చూడొచ్చు, ఈవెంట్ వైబ్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో బైకర్స్ కి అదొక ఫన్ అంతే. సో ఇవాళ మనం చేసేది కూడా అదే అనమాట. కొంచెం అక్కడ వైబ్ ఎంజాయ్ చేసి వచ్చేద్దాము. అండ్ చాలా రోజులు అయితే అవుతుంది మనం ఈ యొక్క ఈవెంట్ కి వెళ్ళి కూడా. యాక్చువల్లీ ఈవెంట్ కి రిజిస్ట్రేషన్ ఉంటది అనమాట. మనం ముందే రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ టెస్ట్ రైడ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ముందే స్లాట్స్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ చేసుకొని దీనికి మీరు ఏ బైక్ టెస్ట్ రైడ్ చేద్దాం అనుకుంటున్నారు అనేసి. కానీ యాక్చువల్లీ నాకేమైపోయిందంటే, నేను నిన్న నైట్ రిజిస్టర్ చేసుకున్నా ఈవెంట్ కి. సో అప్పటికి టెస్ట్ రైడ్ స్లాట్స్ అనేది అయిపోయినాయి ఆల్రెడీ. సో మనకి వాళ్ళైతే ఏ బైక్ టెస్ట్ రైడ్ చేసే ఆపర్చునిటీ 90% ఉండకపోవచ్చు. బట్ ఏమో చూద్దాం, అక్కడ ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మనం డెఫినెట్ గా ఏదైనా సూపర్ బైక్ రైడ్ చేద్దాం. నా లైఫ్ లో నేను సూపర్ బైక్ ఎప్పుడు రైడ్ చేయలేదు, అదో టెన్షన్ ఉంది నాకు. దాన్ని తీసుకుపోయి ఎక్కడైనా పడేసిన అనుకోండి, అంటే లైక్ ఒక 1000 cc 700 cc ఇప్పటివరకు నడపలేదు. సో చూద్దాం మనకి వాళ్ళ ఈవెంట్లో ఏమైనా ఆపర్చునిటీ దొరుకుతుందేమో అని. సో ఒకవేళ టెస్ట్ రైడ్స్ ఏం దొరకకపోతే ఈవెంట్ ఎంజాయ్ చేద్దాం, ఏముంది, అంతే కదా. అండ్ నితిన్ వాళ్ళు వస్తున్నారని కూడా తెలియదు నాకు. మనోడు ఇన్స్టా స్టోరీ చూసి అర్థమైంది, అరే మనోడు కూడా వస్తున్నాడు అని. కానీ మెయిన్ టాస్క్ ఏంటంటే తెలుసా, ఈ రైడింగ్ జాకెట్, ఈ గ్లౌజ్, ఇప్పుడు ఇవన్నీ వేసుకొని నేను ఈ ఎండలో పోతున్నా చూడండి. ఇది అస్సలైన టాస్క్. టైం ఇప్పుడు మార్నింగ్ 11 అయింది. ఈవెంట్ స్టార్ట్ అయ్యేది 10 నుంచి 6 వరకు అనమాట, ఈవినింగ్ 6 వరకు. సో ఇప్పుడైతే 11 అయిపోయింది ఆల్రెడీ. మనం లేటే ఉన్నాం, కానీ ఈవెంటే కాబట్టి అయితేనే ఉంటుంది అది. సో దాంట్లో మనకి ఇష్యూ ఏం లేదు. అండ్ యాక్చువల్లీ రైడింగ్ జాకెట్ ఎందుకు వేసుకున్నా అంటే, సడన్గా అక్కడ ఆపర్చునిటీ ఏదైనా టెస్ట్ చేయడానికి దొరికింది అనుకోండి మనకి, మనం అన్ని రైడింగ్ గేర్స్తో ఉండాలన్నమాట, అది మ్యాండేటరీ. సో అందుకే ఇంకా రైడింగ్ జాకెట్ వేసుకొని వెళ్ళిపోతున్నా. దొరికినా దొరకకపోయినా అట్లీస్ట్ ఛాన్స్ మిస్ అవ్వం కదా దొరికితే. నీ గార్డ్స్ ఒక్కటి లేవబ్బా, అది మోస్ట్లీ నితిన్ తెస్తాడు. నితిన్ వేసేసుకుందాం. మొత్తం దుమ్ము 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 ధూళి. ఇక్కడ అని మీరు హెల్మెట్లు ఏం పెట్టుకోకుండా నడిపినారు అనుకోండి, ఈ రోడ్ క్రాస్ చేసే వరకు మొత్తం అంతా మట్టి మట్టి అయిపోతుంది మీకు. అంత దుమ్ము ఉంటుంది ఈ రోడ్లో. ఇంతకుముందు అయితే మొత్తం మట్టి రోడ్డే. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది మట్టి రోడ్, అట్లానే ఉంటుండే. నితిన్ అయితే ఇక్కడ బోడుపల్ సిగ్నల్ దగ్గర ఉంటా అన్నాడు. మనం ఫస్ట్ వచ్చామా నితిన్ ఫస్ట్ వచ్చాడో చూద్దాం. మోస్ట్లీ నేనే ఫస్ట్ వచ్చినా అని నేను అనుకుంటున్నా. గల్లీలో ఆగిందా లేకపోతే ఇక్కడ ఆగిందా? ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, డ్రైవింగ్లో ఉంటాడు. నితిన్ ఎక్కడా? సరే సరే ఓకే. సో కొంచెం ముందుకు వచ్చామన్నాడు నితిన్ మనని. సో ముందుకు వెళ్ళిపోదాం. అటు నుంచి అనుకుంటే వెళ్ళేది, గూగుల్ మ్యాప్స్ అయితే అటు నుంచే చూపిస్తుంది. మనం స్ట్రైటే పోవాలి ఎట్లన్నా. మళ్ళీ నితిన్ వెనక్కి రావడం ఎందుకు. ఇక్కడ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఏడుందో. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. స్ట్రైటేనా పోయేది? ఓకే ఓకే. సో ఇక్కడైతే నితిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడంట. ఓకే జాయిన్ అయిపోయాడు కూడా. చలో, రూట్ నువ్వే చెప్పాలి. ఓకే
స్లాట్ ఇచ్చిందా మీకు ఏమైనా టైం? స్లాట్ ఇచ్చాడు ఏ టైంకి? మధ్యాహ్నం 1 to 2 అని నేనే ఇస్తున్నా. అచ్చా, మనమే సెలెక్ట్ చేసుకోవచ్చా? ఏ బైక్ చేసినావు? రేటోనా ఓహో, 1 to 2 సెలెక్ట్ చేసుకున్నారంట మన వాళ్ళు స్లాట్ టెస్ట్ రైడ్ కోసం. వాళ్ళకి దొరికింది స్లాట్, వాళ్ళు ముందే రిజిస్టర్ చేసుకున్నారు. సో మనం లేట్ రిజిస్టర్ చేసుకునేసరికి మనకి ఆ స్లాట్ అనేది దొరకలే బైక్ది. నాకు తెలిసి ఫస్ట్ టైమే నితిన్ది కూడా అట్లా సూపర్ బైక్స్ నడపడం. సో ఎంత ఎక్సైట్మెంట్తో నడుపుతాడో చూద్దాం. సో మనకైతే రూట్ తెలియదు అనమాట, అందుకే నేను నితిన్ని ఫాలో అయిపోతున్నా. ఈ రోడ్లో ఎప్పుడో వచ్చినట్టు గుర్తొస్తుంది నాకు. అచ్చా, మన వాళ్ళు కూడా గూగుల్ మ్యాప్నే ఫాలో అవుతున్నారు. మన వాళ్ళకి తెలుసు అనుకుంటున్నారు. ఈ రోడ్డు ఒకసారి వెళ్ళినాం అబ్బా, గుర్తొచ్చింది నాకు. దేనికంటే మన అండర్ ద మూన్ అని ఒక ప్లేస్ ఉంది కదా హైదరాబాద్లో. చెప్తున్నారు పోలీ పిల్లగాళ్ళు ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారు. అన్ని గుంతలు గుంతలు ఉంది రోడ్ అయితే. ఇది ఎండ దంచి కొడుతుంది, లోపల ఇట్లా బాయిల్డ్ అవుతున్నాను. జాకెట్ ఇట్లా ఓపెన్ చేయాలి, ఇట్లా పొగలు వస్తాయేమో బయటికి. అంత వేడవుతుంది నాకు లోపల. అండ్ ఇప్పుడు ఈవెంట్కి మన ఫేమస్ యూట్యూబర్స్ కూడా వస్తున్నారు అనమాట, లైక్ శ్రీమన్ అన్న, డినో అన్న. సో ఇంకెవరు వస్తారు చూద్దాం, వీళ్ళిద్దరే వస్తున్నారని తెలుసు నాకైతే. సో ఎస్, ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ వెళ్ళిపోతున్నాం. ఇవి ఈ రోడ్లో వస్తే పర్లే, హైవేల మీద వస్తేనే ఎంత డేంజర్ కదా అసలు. ఒక్కొక్కసారి హైవేల మీద పట్టుకొస్తారు, చాలా డేంజర్. అవి ఎటు ఉరుకుతాయో తెలియదు, మోస్ట్లీ ఎటు ఉరకవు కానీ ఏమో చెప్పలేము, ఏది ఎటు పోతుందో తెలియదు. సడన్గా గుద్ది పడేసినాం అనుకోండి 10,000 అంటాడు. దగ్గరికి వచ్చేసినాం అనుకుంటున్నాం మోస్ట్లీ, కానీ ఒక్క బైకర్ కూడా కనిపిస్తలేరు ఈవెంట్కి పోతున్నట్టు. కానీ మేబీ మేము లేట్ అయినా, మేము అందరు వెళ్ళిపోయినరేమో. ఇప్పుడు మనోడు ఒక సిగ్నల్ చూపిస్తుంది చూసిందా కాళ్ళతోని. సో అది బైకింగ్ లాంగ్వేజ్లో, లైక్ అక్కడ ఒక ఎమ్మెల్యే వీడు చూడు. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ పార్ట్ బైకింగ్లో. ఎవడు ఎట్లా వస్తాడో తెలియదు, మనం చక్కగా పోతున్నాయి, వీడు వీడు తిప్పేస్తాడా ఉండు భయ్యా. తిప్పలే. సో బైకింగ్లో ఇది ఒక చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం అనమాట. మనం కరెక్ట్ పోతున్నా కానీ అవతలోడు పోనీయాడు మనని. వాడు చూడండి ఇప్పుడు సడన్గా ఇట్లా తిప్పేసిండు, తిప్పేస్తే వాడికేమైంది, వాడు వ్యాన్లో కూర్చున్నాడు, మనం బండి కదా, పక్క కొంచెం టచ్ అయినా కానీ పక్క పడిపోతాం. సో జస్ట్ బీ కేర్ఫుల్ గైస్. అండ్ మనం ఫస్ట్ టైం అనమాట ఈ రేస్ ట్రాక్ వెళ్తుంది కూడా, ఇప్పటివరకు ఎప్పుడు చూడలే నేను. చికెన్ సర్క్యూటా, దాని ప్రొనౌన్సియేషన్ కరెక్టే చేస్తున్నా నేను? చికెన్ సర్క్యూట్ ఏమో. సో దానికైతే మనం ఫస్ట్ టైం వెళ్తున్నాము. మన నితిన్ వాళ్ళైతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు ట్రాక్ డేస్ దాంట్లో. సో వాళ్ళకి అలవాటే. మస్తు ఉంది రోడ్ అయితే, పీస్ఫుల్గా, ఏ గోల లేకుండా, ట్రాఫిక్ లేకుండా. చూసుకొని మెల్లగా వెళ్దాం. ఇంజన్ బ్రేకింగ్ నేర్చుకోవాలి గైస్, మనం ట్రై చేస్తున్నాయి మధ్య. చూద్దాం, సర్వీస్కి ఇచ్చినప్పుడు అర్థమవుతుంది మనం వేసింది కరెక్ట్గా చేస్తున్నామా లేదా. ఏం పాటలు పోకపోతే మంచిగా చేస్తున్నట్టే. అండ్ సర్వీస్ కూడా ఇవ్వాలి దీన్ని, చాలా రోజులు అయిపోయింది. కిలోమీటర్స్ కంప్లీట్ అయితే లే కానీ నేనే ఇస్తలేను, ఒక డ్యూరేషన్ తర్వాత అయితే ఇచ్చేయాలి కదా ఎట్లయినా. సో చూద్దాం, నెక్స్ట్ మంత్ అట్లా దీన్ని సర్వీస్ కూడా ఇచ్చేద్దాం. ఇక్కడ నుంచి అయితే రైట్ డైవర్ట్ అవుతున్నాం మేము, రైట్ సైడ్లో ఉన్నట్టుంది. ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంటబ్బా. ఈ రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇట్లాంటి రోడ్లలో క్రేజీ మజా వస్తుంది బైక్ ఉంటే. కార్ ఉంటే మనం అది ఫీల్ అవ్వలేము అసలు, అదో టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనుకోండి. కానీ కార్ ఉంటే అంత గ్యాంగ్ ఉంటే బాగుంటుంది, బైక్ ఉంటే ఇట్లా సోలో వెళ్ళిపోతుంటే ఎంత బాగుంటుంది, క్రేజీ. క్రేజీగా. అచ్చా, ఇది కూడా ఇక్కడనే ఉందా, డిస్ట్రిక్ట్ గ్రావిటీ అని ప్లేస్? ఓకే ఓకే, తెలిసి రెండు ఒకటే దగ్గర ఉంటాయేమో మరి. మనం వచ్చేసాం, సూపర్.
డైరెక్ట్ ఇదే కనిపిస్తుంది మనకి, ట్రాకే కనిపించేస్తుంది లోపలికి వస్తే. అదిగోండి టెస్ట్ డ్రైవ్లు అవుతున్నాయి చూడండి, అదిగోండి అదిగోండి. నైస్ నైస్, క్రేజీ వరల్డ్ ఆఫ్ ట్రాంప్స్. మంచి పార్కింగ్ ఏదైనా కూల్గా ఉండే ప్లేస్ ఉంటే బాగుండు. రైడింగ్ గేర్, బైక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, కీప్ ఎవ్రీథింగ్ ఇన్ చెక్. నాలాగా క్లచ్ ఊడిపోయింది కదా, దట్ షుడెంట్ హ్యాపెన్. గైస్ ఇక్కడైతే బాగా ఎండ ఉంది అసలు, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టినారు, కొంచెం సౌండ్ అటు ఇటు ఉండొచ్చేమో. చాలా బ్యూటిఫుల్ గా సెటప్ చేసిండ్రు ఈవెంట్ అయితే. ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తా చూడండి. సో మనం ఇక్కడ నుంచి అయితే ఈవెంట్ లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఈవెంట్ లోకి ఎంటర్ అవ్వగానే లోపల ఇక్కడ ఒక స్టేజ్ అయితే సెటప్ చేశారు, అండ్ ఇక్కడ డిఫరెంట్ బైక్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఓవరాల్ ఈవెంట్ అయితే ఇట్లా ఉందన్నమాట ఇక్కడ లొకేషన్. అండ్ మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఒక్కొక్క స్టోర్స్ కూడా ఉన్నట్టున్నాయి కొంచెం, అండ్ ఇక్కడ మర్చెండైజ్ కూడా ఉంది వాళ్ళది. సో కొంచెం వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫైనల్లీ డెటోనా నడుపుతున్నావు నువ్వు ఇప్పుడు. ఇప్పుడే కాదు, మేబీ కొంచెం సేపు ఆగిన నా స్లాట్ వచ్చేసరికి 1 to 2 ఇచ్చారు. సో 1 to 2 నేను ఈ బ్యాచ్ని అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు నాకు బైక్ ఆఫర్ చేస్తారు. హెల్మెట్, సేఫ్టీ అన్నీ చెక్ చేస్తారు. మరి అంత పద్ధతిగా చెప్పాలా? ఏదో స్పీచ్ ఇస్తుంది టీవీ అనుకుంటాం. సో ఇప్పుడైతే టెస్ట్ రైడ్స్ ఓన్లీ రిజిస్టర్ అయిన వాళ్ళకే ఇస్తున్నారు, అండ్ రిజిస్టర్ కాని వాళ్ళకి, వీళ్ళందరికీ రిజిస్టర్ అయిన వాళ్ళది అయిపోతుంది కదా. సో రిజిస్టర్ అయిన వాళ్ళందరిది అయిపోయిన తర్వాత రిజిస్టర్ కాని వాళ్ళకి కూడా ఇస్తారంట. సో దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ట్రామ్ బైక్, ట్రామ్ రాకెట్ అనమాట ఇది. చూడండి, సో ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఈ బైక్ అయితే 2500 cc గైస్. ఒక ఇన్నోవా ఇంజన్ ఉంది దీంట్లో. ఇప్పుడు ఆ ఇంజన్ చూడండి అసలు క్రేజీ కదా. అండ్ ఇక్కడ డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి, స్పీడ్ క్వీన్, ఇది మోడిఫైడ్ అనుకుంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీన్ని వేసుకొని హైవే మీద క్రూజ్ చేస్తుంటే ఎట్లుంటుంది, మ్యాడ్ ఉంటుంది అసలు. అండ్ ఇవి ఓల్డ్ మోడల్స్ అనమాట. సో ట్రాంప్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. ఇక్కడ నుంచి చూడండి ఏడ వరకు రీచ్ అయ్యారు వాళ్ళు. సో ఇటువైపు వచ్చేసరికి ఇది క్లాస్ రూమ్ సెషన్ అనమాట. సో జనరలీ విఆర్ రేసెస్ అనే వాళ్ళతో నేను ట్రాక్ డే చేస్తుంటా. సో దాంట్లో 2 బ్యాచెస్ ఉంటాయి, ఒకటి రెడ్ బ్యాచ్, ఇంకొకటి ఎల్లో బ్యాచ్. రెడ్ బ్యాచ్ ఏంటంటే ఎక్స్పర్ట్ రైడర్స్ ఉంటారు, బిగినర్స్ని లీడ్ చేస్తారు. సో మేము ఏం చేస్తామనంటే ఈ బిగినర్స్ ఎవరైతే వెనకాల తప్పులు చేస్తున్నారో, వాళ్ళ ఫుట్ పొజిషన్ కానీ, బాడీ పొజిషనింగ్ కానీ, ఆ బైక్ లీనింగ్ కానీ ఏదైతే తప్పు ఉందో అది మేము ఇక్కడికి వచ్చి క్లాస్ రూమ్లో అన్నది వాళ్ళకి ప్రాక్టికల్గా అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. సో దట్ నెక్స్ట్ సెషన్కి వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. సో అండ్ ఇక్కడే సేఫ్టీ రూల్స్, రెగ్యులేషన్స్, బాడీ పొజిషనింగ్, ఫుట్ పొజిషనింగ్, దాని తర్వాత బైక్ ఎంత లీన్ చేయాలి, టైర్స్ని బట్టి కూడా సాఫ్ట్ కాంపౌండ్, హార్డ్ కాంపౌండ్ 2 types ఆఫ్ ఉంటాయి. సో అవన్నిటిని కూడా మేము ఇక్కడ థియరిటికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం, ట్రాక్లో ప్రాక్టికల్గా మేము. సో బేసిక్గా ఇది ఒక క్లాస్ రూమ్ లాగా. క్లాస్ రూమ్ సెషన్, ఎస్, కంప్లీట్లీ క్లాస్ రూమ్ సెషన్. ఇక్కడ ఓన్లీ థియరిటికల్, ట్రాక్ మీద ప్రాక్టికల్, కంప్లీట్ ప్రాక్టికల్. సో బేసిక్గా ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ బైక్స్ ఉన్నాయి కానీ చిల్అవుట్ ప్లేస్ పెట్టేసినారు. ఇక్కడ నుంచి వీళ్ళు ట్రాక్ డే చేస్తారు కదా, నితిన్ వాళ్ళు ట్రాక్ డే చేసినప్పుడు ఇక్కడ నుంచి మంచిగా మనకి క్లియర్ విజన్ ఉంది చూడండి ట్రాక్ డే. సో ఇక్కడ నుంచి ఎవరైనా రైడర్స్ మిస్టేక్ చేస్తుండ్రా లేదా అనేసి ఇక్కడ నుంచి చూస్తారంట. వాళ్ళు చూసి ఏదైనా రైడర్స్ మిస్టేక్ ఉంటే వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, నువ్వు ఆ కార్నర్ దగ్గర ఇట్లా మిస్టేక్ చేసినావు అన్నట్టు. సో అది బేసిక్గా. ఇది మా సైజులో చూడండి, మాకు డబల్ సైజు ఉంది అది. సో ఫైనలీ గైస్ మన చేతిలో చూసిన ఏముందో, వీ హ్యావ్ డెటోనా అనమాట. లక్కీగా డెటోనా దొరికేసింది. ఓకే, మన నితిన్ కూడా డెటోనాలోనే ఉన్నాడు. మా చాలా ముందుకు లీన్ అవ్వాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉన్నా, ఎట్లా ఫీల్ అవుతుంది బైక్ అనేసి. లెట్స్ సీ. Oh my god, bro.
ఓ మై గాడ్, ఇది వెళ్ళిపోతుంది. క్రేజీ ట్రాక్ లో ఒక సూపర్ స్పోర్ట్ ఫస్ట్ టైం నడుపుతున్నా నేను. మై గాడ్ గైస్, ఓ మై గాడ్, క్రేజీ. ఇది కొంచెం కరువు బాగుండదు. అండ్ దిస్ థింగ్ ఆల్సో కరువు బాగున్నాయి. క్రేజీ. crazy. My God. Oh my God. పిచ్చి ప్యాక్ మిషన్ ఉంది ఇది. మీరు సౌండ్ వింటున్నారో లేదో కానీ ఘోరం సౌండ్ అయితే మస్తు మజా వస్తుంది. నాకు తెలిసి ఇన్లైన్ 3 అనుకుంటా ఇది. సౌండ్ అయితే బ్యూటిఫుల్ అసలు. మనం ఫస్ట్ టైం కాబట్టి ట్రాక్లో కొంచెం అటు ఇటుగానే ఉంది, బట్ వీ కెన్ మేనేజ్. బాగానే ఉంది అంటుంది. మేబీ 2 అయినాయి కదా, ఇంకొకటి ఉంటుంది. లాస్ట్ ల్యాప్. Let's pull. నైస్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఇదైతే అసలు మనం మర్చిపోలేం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, అది కూడా స్పోర్ట్స్ దాని మీద. ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. నువ్వు ఏడ ముందు అంటే ఏడుకో వెళ్ళిపోతావు. వీడియో పోనీలు ఎంజాయ్ చేసినావు కదా బైక్ అయితే. సో చెప్పు, ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అనేది? బాగుంది, బట్ ఇంకొన్ని రౌండ్స్ ఉంటే బాగుంది అనిపించింది. లైక్ అట్లీస్ట్ 3 laps చాలా తొందరగా అయిపోయినట్టు ఉంది. 5 రౌండ్స్ ఉన్నా కూడా మనం చేసింది 3 రౌండ్స్. 5 రౌండ్స్ ఉంటే లైక్ బైక్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఫస్ట్ ల్యాప్లో సర్క్యూట్ని అర్థం చేసుకోవడంలో అయిపోయింది. దెన్ సెకండ్ ల్యాప్లో ఏంటంటే మనం ఎక్కడ నీ డౌన్ చేయాలి, ఎక్కడ బ్రేకింగ్ పాయింట్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎక్కడ థ్రాటిల్ చేయాలి అంటే సెకండ్ ల్యాప్లో అర్థం. థర్డ్ ల్యాప్లో కరెక్ట్ బ్రేకింగ్ పాయింట్స్ ఎక్కడ అర్థమయ్యే లోపే మనడు చేయలేపేసి చలో సైడ్కి వచ్చాను. నువ్వు నీకు ఎలా అనిపించింది? హౌస్ ద బ్రేకింగ్ అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నీకు ట్రాక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, నాకైతే ట్రాక్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా. ఫస్ట్ టైం
బెండ్ చేస్తున్నప్పుడే నాకు అమ్మాయి అంటే ఇప్పుడు ఎట్లైనా కొంచెం పవర్ఫుల్ మెషిన్సే కాబట్టి కొంచెం టెన్షన్ అయింది. కానీ ఫస్ట్ ల్యాబ్ కొంచెం నువ్వు అన్నట్టు అలవాటు అవ్వడానికి టైం పట్టింది. మనం కార్నర్స్ ఎక్కడ తీసుకోవాలి, కార్నర్స్ అసలు ఇక్కడ ఉండే తెలియదు కదా ఫస్ట్ టైం కాబట్టి. సెకండ్ ల్యాబ్ నుంచి కొంచెం ఫ్రీ అయినా నేను, మరి కాన్ఫిడెన్స్ వచ్చింది కొంచెం కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఏ ల్యాబ్లో థర్డ్ ల్యాబ్లో వచ్చింది. థర్డ్ ల్యాబ్లో అయిపోయింది. సో థర్డ్ ల్యాబ్లో మనది అయిపోయింది. సరే ఎక్స్పీరియన్స్ కోసం కాబట్టి డీసెంట్ మంచిగా ప్రొవైడ్ చేసినట్లే. సో డూ యూ థింక్ కానీ నాకు డెటోనా కంటే స్ట్రీట్ ట్రిపుల్ ఇంకా ఎంజాయ్ చేస్తాం మేము ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అండ్ ఆల్. ఇప్పుడు ఇది 660 కదా, అది 765 cc. సో నీకు టార్క్ కానీ పవర్ కానీ ఎక్కువ ఉంటుంది. అండ్ నేకెడ్ స్పోర్ట్ కాబట్టి నీకు అంత హ్యూజ్ కూడా అనిపించదు. మనకి డెటోనా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఈ డాష్ బోర్డ్ చూడు, నువ్వు డెటోనా డాష్ బోర్డ్ చూస్తే హ్యూజ్ అనిపించేస్తుంది మనం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్కి. నీకు అట్లా నాకు తెలిసి స్ట్రీట్ ట్రిపుల్ ఆ ఫీలింగ్ రాదు. మనం ఈజీగా ఇది చేయొచ్చు, రైడ్ చేయొచ్చు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా మనం ఈ సూపర్ స్పోర్ట్స్ నడవడం. ఇంకా సో మళ్ళీ నెక్స్ట్ ట్రాక్ డేస్కి అటెండ్ అవుతావా? పెద్ద క్వశ్చన్. స్క్రామ్లర్తో అటెండ్ అన్నమాట. యూ క్యాన్ స్క్రామ్లర్తోనా? యా, బికాజ్ ఎందుకనంటే నీకు ఆల్రెడీ ఇప్పుడు కొంచెం కొత్త గొప్ప కాన్ఫిడెన్స్ వచ్చింది నీకు. సో నువ్వు నీ బైక్ ఆబ్వియస్లీ రోడ్స్ మీద మనం కార్నర్ చేసేది వేరు, ఇక్కడికి వచ్చి మనం కార్నర్ చేసేది వేరు. రైట్. సో ఇక్కడ ఏంటంటే నీ బైక్ని నువ్వు అండర్స్టాండ్ చేసుకోగలుగుతావు. యూ కుడ్ బి ఏ డాక్టర్ ఫర్ యువర్ బైక్. ఇక్కడ ఏంటంటే నీ బైక్ బ్రేక్ని నువ్వు అనలైజ్ చేసుకోగలుగుతావు, నీ థ్రాటల్ రెస్పాన్స్ని అనలైజ్ చేసుకోగలుగుతావు. దెన్ నీ బ్యాలెన్సింగ్ ఎలా ఉంది, పవర్ టు వెయిట్ రేషియో కానీ వెయిట్ టు బ్యాలెన్స్ ఆ రేషియోస్ ఎలా ఉన్నాయని ఈజీగా అర్థమవుతుంది. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం ఆ ఎక్స్పీరియన్స్. కానీ నాకు తెలుసు అది కరెక్ట్ బైక్ కాదు, ట్రాక్ డేస్కి కరెక్ట్ బైక్ కాదేమో అది స్క్రామ్లర్. కానీ ప్రాపర్ ఆఫ్ రోడ్ ఆఫ్ రోడ్లో అది లైక్ జమ్మ. చూద్దాం, ట్రై చేద్దాం. మేము మనం ప్రొఫెషనల్గా చెప్పినా కానీ ఎక్స్పీరియన్స్ ఏదో చేయొచ్చు కదా, చేద్దాం. అండ్ ఇంకొకసారి ఏమో సెకండ్కి రమ్మంటారు. లైక్ బైక్ థ్రాటల్ రెస్పాన్స్తోనే మనకి అది అర్థం. ఈ స్ట్రెచ్లో మ్యాక్సిమం 3, అక్కడ 2 అక్కడ డ్రాప్ చేస్తావు. దెన్ మళ్ళీ గుంజుతావు, మళ్ళీ అక్కడ ఆ కార్నర్లో నీకు 2 అయిపోతుంది. ఈ స్ట్రెచ్ బ్యాక్ స్ట్రెచ్లో 3rd గేర్, మళ్ళీ ఇక్కడ ఐ మీన్ లైక్ అరే సారీ అక్కడ నుంచి అంటే నేను ఇదే కదా కానీ హాఫ్ ట్రాకే ఇచ్చారు. అచ్చా, అటు ఇంకో ట్రాక్ ఉందా? ఫుల్ ట్రాక్ అది. ఓకే ఓకే ఓకే. అంటే మనకు స్ట్రెచ్ కొట్టేది ఒకటే ఉంది ఇప్పుడు ఇక్కడ, అంతే కదా అంతే. ట్రాక్ అంటే మిగతా కార్నర్సే వచ్చినాయి కదా. కానీ ఒక్క దగ్గరనే ఈ స్ట్రెచ్లో సెకండ్ ల్యాప్లో ఇది ఎక్కడ తెలుసా, అక్కడ స్ట్రైప్స్లో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నీకు ఏమంటారు రెడ్ అండ్ ఎల్లో ఉన్నాయి, రెడ్ అండ్ వైట్ ఆ టైర్స్ దగ్గర. అది బ్రేకింగ్ పాయింట్. అక్కడ బ్రేక్ చేసి నువ్వు ఇక్కడికి వచ్చేప్పటికి లీన్లో ఉండాలి. అంటే నువ్వు కార్నర్ లోపల ఉండాలి. ఇలా వచ్చి అందరిగా ఇక్కడ ఇది ఉంది అన్న, 2 లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ లైన్ ఉందా, ఇటు సైడ్ లైన్, దీన్ని రేసింగ్ లైన్ ఓకే. దాన్ని ఆఫ్ పిట్ లైన్ అంటాం. ఆ ఆఫ్ పిట్ లైన్లో ఏం చేస్తామంటే మన టైర్స్ని వార్మ్ చేసుకోవడానికి రమ్ములు చేస్తాం, లైక్ అటు ఇటు ఉప్పుకుంటాం. అటు ఆఫ్ రేసింగ్ లైన్స్ ఉంటుంది, ఇటేమో రేసర్స్ ఉంటారు. మనం వాళ్ళ లైన్లోకి వెళ్ళకూడదు, బికాజ్ వాళ్ళు చాలా ఒక పేస్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. సో ఇక్కడ ఏదైతే మార్క్స్ ఉంటాయో రెడ్ అండ్ వైట్ మార్క్స్, టైర్ మార్క్స్ అవన్నీ ఏదైతే ఉంటాయో అవి మన బ్రేకింగ్ పాయింట్స్. సో మనం అక్కడ ఆ పాయింట్లోకి వచ్చే వరకే మన బ్రేకింగ్ అయిపోవాలి, గేర్ డౌన్ అయిపోవాలి, నువ్వు రెడీగా ఉండాలి, నీ కార్నర్లో ఇంటూలోకి రెడీలో ఉండాలి. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. చాలా టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయేమో, చాలా టెక్నికల్. ఇప్పుడు ఇవన్నీ ఒరిగిల్స్ నాకేదో తెలియదు. అంటే బ్రేకింగ్ కూడా ఒక పాయింట్ ఉంది, దాంట్లో కలర్ మనకు తెలుస్తుంది, అక్కడ ఉంది అనమాట. దీంట్లో నీకు చాలా కార్నర్స్ ఉంటాయి, లైక్ హెయిర్ పిన్ కార్నర్ ఉంటుంది, స్మూత్ కర్వ్స్ ఉంటాయి, దాని తర్వాత స్మూత్ వేవింగ్ కార్నర్స్ ఉంటాయి, లాంగ్ కార్నర్స్ ఉంటాయి. సో కార్నర్స్లో కూడా రకాలు ఉంటాయి. ఆ కార్నర్స్లో మ్యాక్సిమం ఏం చేయాలంటే మనము థ్రాటిల్ని ఆఫ్ చేసేయకూడదు. థ్రాటిల్ ఆఫ్ చేసామంటే పడిపోతుంది. థ్రాటిల్ ఆఫ్ చేసుకోకూడదు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు జనరల్గా బ్రేకింగ్ అంటే రేర్ బ్రేక్ ఎక్కువ యూజ్ చేస్తారు, ఫ్రంట్ రేర్ బ్రేక్ అసలు ట్రాక్లో యూజ్ చేయకూడదు. రేర్ బ్రేక్ మా ట్రాక్ మెషిన్స్లో అయితే ఉండదు, దాన్ని తీసేస్తాం. బిగినర్స్కి అయినా కూడా రేర్ బ్రేక్ అసలు వాడద్దనే చెప్తాం. ఆల్వేస్ యూస్ ఫ్రంట్ బ్రేక్ విత్ ఏబిఎస్ అండ్ ఆల్ ఉంటాయి. అంతే, ఫ్రంట్ బ్రేక్ ఏబిఎస్ ఉంటుంది, ఆన్ అయ్యి ఉంటుంది. అంటే కొంతమంది రాగా నడిపిస్తారు కదా బైక్ వితౌట్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ ఏముండవు, అట్లా కూడా చేయొచ్చు. కానీ ఇంకా కొంచెం గట్స్ ఉండాలి. నువ్వు కంట్రోల్ ఎంత స్పీడ్ వెళ్తున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు కదా, నువ్వు ఎంత స్పీడ్ని కంట్రోల్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్.
సో గైస్ కట్ చేస్తే అక్కడ ఈవెంట్ నుంచి వచ్చేసినాం అనమాట. ఈవెంట్ నుంచి వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 5 అయిపోయింది. మేము అక్కడ 3 o'clock అట్లా బయలుదేరిపోయినాము. కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది అనమాట, ఇంతసేపు ఛార్జింగ్ పెట్టి. ఇక్కడైతే లంచ్ ఫినిష్ చేసుకున్నాం. బోడుప్పల్లో ఉన్నాము, నితిన్ వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. సో మనం కూడా ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. అసలు ఘోరంగా టైర్డ్ అయిపోయినాం. బట్ ఓవరాల్గా ఈవెంట్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగైంది. అండ్ నేను కూడా మస్తు హ్యాపీగా ఉన్నా. లైక్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేసిన నేను. ఒక సూపర్ స్పోర్ట్ని నడిపిన ఫస్ట్ టైం లైఫ్లో. ఆ పవర్ అండ్ టార్క్ ఫీల్ అవుతుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. మొత్తం ఎండ చూడండి ఎట్లుందో, ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది. ఏం అనిపిస్తలేదు సరిగ్గా. ఇవాళ మన వాళ్ళతో కూడా మస్తు టైం స్పెండ్ చేసిన నేనైతే. మంచిగా మాట్లాడుకున్నాము, లైక్ మంచి వైబ్ అయినాము. నితిన్ కానీ, నితిన్ వాళ్ళ ఫ్రెండ్ కానీ. అసలు ట్రాంప్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, లైక్ వాళ్ళు అన్ని వాళ్ళ అరేంజ్మెంట్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా చేస్తారు అనమాట. ఎక్కడ ప్రాబ్లం అవ్వకుండా ఎక్స్పీరియన్స్ అనేది క్రేజీ ఇస్తారు వాళ్ళు వాళ్ళ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు. అదొకటి మంచిగా అనిపిస్తుంది నాకు. సో లాస్ట్ టైం వాళ్ళ బైక్ లాంచ్ అయ్యే ఈవెంట్కి కూడా వెళ్ళాను. అప్పుడు కూడా అసలు వాళ్ళు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అసలు క్రేజీ. అది ఇవాళ వెళ్ళినాం మనం. ఇవాళ వెళ్ళిన తర్వాత ఎంత మంచిగా అనిపిస్తుంది. లైక్ ఇది ఈ రోజున మనం ఒక 1 year తర్వాత ఆలోచిస్తే మంచిగా అనిపిస్తుంది కదా. సో అట్లా. అండ్ గైస్ ఇవాళ అయితే మనం మన సబ్స్క్రైబర్స్ని కూడా కలిసాం అనమాట. ఫస్ట్ టైం అసలు ట్రాంప్ ఈవెంట్ కదా. సో మన కంటెంట్ కూడా స్క్రామ్లర్ గురించి ఉంటుంది కాబట్టి ఎక్కువ చాలా మంది అయితే గుర్తుపట్టినారు. అదో పాజిటివ్ ఫీలింగ్, అసలు అది ఏందో తెలియని ఫీలింగ్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన నేను కూడా. అది అసలు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లే నాకు. అంత మంచిగా అనిపించింది. ఒకళ్ళు వచ్చి నన్ను గుర్తుపట్టి మాట్లాడింటంటే థ్యాంక్ యూ గైస్ ఫస్ట్ అసలు మీ అందరికీ గుర్తుపట్టి మాట్లాడినందుకు. అండ్ మెయిన్ ఏంటంటే కలిసిన ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ చాలా బాగుంది బ్రో, ఇట్లానే చేయండి అని ఒక సపోర్ట్ ఇచ్చిండ్రు. బాబా అదైతే అసలు చాలా మంచిగా అనిపించింది ఆ ఫీలింగ్ నాకు. ఒకళ్ళు మనం చేసే వర్క్ని సపోర్ట్ చేస్తున్నారంటే దానికంటే ఏం కావాలి. చాలా మోటివేషన్ వచ్చింది గైస్ ఇవాళ అయితే నాకు. ట్రామ్ సర్వీస్ సెంటర్స్ ఓపెన్ ఉంటాయేమో, బట్ షోరూమ్స్ అన్నీ మోస్ట్లీ బంద్ ఆర్ లిమిటెడ్ స్టాఫ్ ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అందరు అక్కడనే ఉన్నారు. డే మాత్రం చాలా మంచిగా అయింది అసలు. టైర్డ్ అయిందంటారా, టైర్డ్ ఎట్లనే అవుతామో ఎప్పుడన్నా అయ్యేదే. సో దాంట్లో అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఒక మంచి మెమరీ అయితే ఇవాళ మనకు ఉంది. ఇక్కడి నుంచే రకాల బ్రోను. సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ నేను ఇంటి దగ్గర కూడా రీచ్ అయిపోయినా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. డెఫినెట్గా వీడియోకి లైక్ కొట్టండి నచ్చితే. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కీప్ సపోర్టింగ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్.